బొత్స సత్యనారాయణ గారు ఒక చీజ్ ప్యాకెట్ని చూపించి అది నెయ్యి అని చెప్పి అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. అసలు చీజ్ అంటే ఏంటండి? చీజ్ అనేది జున్ను అండి. నెయ్యి అనేది పాలు కాసి తోడిపెట్టి చిలికితే వచ్చే వెన్నను కాస్తే కానీ నెయ్యి రాదండి. అలాంటిది హెరిటేజ్ సంస్థ మీద అనవసరంగా నిందలు వేస్తూ వాళ్ళు కష్టపడి 33 సంవత్సరాల క్రితం ఆ సంస్థను స్థాపించి 4 కోట్ల రూపాయలతో సంస్థని ఆ రోజున బిగిన్ చేసి ఈ రోజున ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి 3 లక్షల నెట్వర్క్ కలిగిన సంస్థ అండి అది. వాళ్ళు ఏ ప్రోడక్ట్ తయారు చేసినా కానీ 25 రకాల పరీక్షలు జరిపిన తర్వాతనే మార్కెట్లోకి పంపిస్తారండి. అలాంటిది ఆ పరీక్షలు చేయడానికి 500 మంది నిపుణులైనటువంటి ఉద్యోగస్తులను కూడా పెట్టుకోవడం జరిగిందండి. ఈ రోజున మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించమని వాళ్ళు కూడా అడుగుతున్నారు. అలాగే శాసనసభలో కానీ అచ్చెన్నాయుడు గారు కానీ, అలాగే మంగళపూడి అనిత గారు కానీ, అలాగే లోకేష్ గారు కానీ అందరూ అడుగుతున్నారు. ఆరోపణలు చేసి వెళ్ళిపోవద్దు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపిస్తే మేము ఎన్ని రోజులైనా కానీ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చర్చించి దాని మీద తప్పులుంటే నిరూపించమని అడుగుతున్నారండి. కానీ మీరు అదేమి చేయకుండా అనవసరంగా నిందలేసి వెళ్ళిపోతున్నారండి. దీని మీదట ఢిల్లీ హైకోర్టు కూడా పరువు నష్టం కేసులో మీ దగ్గర నిజంగా వాస్తవాలు ఉంటే మీరు కోర్టుకు సబ్మిట్ చేయండి, లేదా ప్రజలకు చూపించండి. ఢిల్లీ హైకోర్టు కూడా ఈ రోజున ఏం చెప్తుందండి, అన్ని సోషల్ మీడియాలో ఉండేటువంటి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ అన్నిటి లింకులు తీసేయమని చెప్తుంది. అలాగే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏకపక్ష కమిషన్ వేయటం జరిగిందండి. దాని మీదట కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టు వెళ్ళటం జరిగిందండి. దాంట్లో ఏమైందండి, కేసును డిస్మిస్ చేసేసారు. ఇందువల్ల ఏకసభ్య కమిషన్ వారు కూడా రేపు ముందు కూడా ఇంకా చాలా నిజాలు బయటకు వస్తాయండి. దాని ద్వారా మీకు ఇబ్బంది కలిగిద్దని చెప్పి మీరు కావాలని చెప్పి ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారాన్ని పక్కదావ పట్టించడానికే మీరు ఇదంతా చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారండి.